రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ఎంత విచిత్రంగా రాయబడిందో నాతో కలిసి అందరూ చెప్పండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. నా వైపు చూసి చెప్తారా ఈ మాట? మేలు చేత కీడును జయించుము అంటే దీని అర్థం ఏంటంటే, కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించండి అని దేవుని వాక్యం చెప్తున్న మాట. ఎవరైనా నీకు కీడు చేశారు, తిరిగి కీడు చేయకు. ఎవరైనా నీకు అపకారం చేశారు, తిరిగి అపకారం చేయకు. నీకు ఎవరైనా నష్టాన్ని కలుగు చేశారు, వాడు నష్టం కలుగు చేశాడు కాబట్టి నేను కూడా నష్టాన్ని కలుగు చేస్తాను అని అనుకో. ఎవరైనా నీకు కీడు చేస్తే ఆ కీడు చేసిన వాడిని నువ్వు ఎలా జయించాలంటే, మేలు చేసి కీడును జయించే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. కానీ లోకం ఏమంటుందంటే, ముళ్ళును దేంతో తీయాలంట? భలే కరెక్ట్గా చెప్పారు. ముళ్ళును దేంతో తీయాలట? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. లోకం ముళ్ళును ముళ్ళుతో తీయాలంటే నా దేవుడు ఏమంటాడు తెలుసా? ముళ్ళును వెన్నతో తీయి అంటాడు. ముళ్ళును వెన్నతో తీయి అంటాడు. కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించు. బిడ్డలారా, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ ద్వారా మేలు పొందుకున్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు నీ కీడు చేస్తారు. అది మనసులో ఉంచుకొని మనకు అవకాశం రాకుండా ఉంటుందా? ఏదో చెప్పండి. మనకు అవకాశం రాకుండా ఉంటుందా? ప్రతీకారం అంటాం రాక ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటానా? ప్రతీకారం కొరకు పొరపాటును ఎదురు చూడొద్దు. నీ మీద నిప్పులు పోసిన వాడిని కూడా చేతులెత్తి దీవించు. అది నీ పిల్లలకు దీవెనగా మారిపోద్ది. ఈ మాట అలా ఉంచుదాం. కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించాలి. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు రోమా సైనికులు ఒక సైనికుడిని పిలిచారు. బాబో, ఈయన చనిపోయాడో బ్రతుకున్నాడో నిర్ధారణ చేసుకున్నట్లుగా ఈటె తీసుకొని ప్రక్కలో పడవండి ఓ సైనికుడికి ఇచ్చారు. ఆ సైనికుడి పేరు లాంగరన్. ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు, జస్టిస్ లాంగరన్ అని. ఈ సైనికుడి పేరు లాంగరన్. ఈ రోమా సైనికుడు గతంలో యుద్ధం చేసేటప్పుడు ఓ కన్ను చూపును కోల్పోయింది. ఒక్క కన్నుతోనే చూడగలడు. ఒంటి కన్ను కలిగిన వాడు ఈ లాంగరన్. యేసు ప్రభు వారిని పొడటానికి ఈటెను తీసుకొని శిలువ మ్రాను మీద వేలాడుతున్న యేసయ్యను ఈటెతో అలా పొడిచాడు. పొడిచిన తోడనే రక్తం అలా చిమ్మింది, నీళ్ళు అలా చిమ్మాయి. యేసుక్రీస్తు వారి రక్తం ఈ లాంగరన్ గుడ్డి కంటిలో పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తం అని కంటిలో పడిందో, చూపును కోల్పోయిన కన్ను, అసలు పూర్తిగా చూపును కోల్పోయిన కన్ను, యేసయ్య రక్తం పడిన చూపును కోల్పోయిన కన్ను తోడనే తేటగా చూడటం ప్రారంభించి వెంటనే మోకరించి అంటాడు, ఉన్నాడని అక్కడికక్కడే యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. నేనంట, యేసయ్య వానికి మేలు చేశాడు కదా, వాడేమైనా యేసయ్యకు మేలు చేశాడా? మేలు చేయకపోగా ఏం చేశాడు? యేసయ్య కీడు చేసిన వాడిని కీడుతో జయించకుండా ఆ కీడు చేసిన వాడిని మేలుతో జయించాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎవరైనా నీకు ఉద్యోగ స్థలంలో కీడు చేశారా? ఎట్లా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకోకు. నీ ఇంట్లో ఎవరైనా నీ కీడు చేశారా? ఎలా ప్రతి కీడు తీర్చుకోవాలి అని అనుకోకు. నీ అత్తే కీడు చేయని, నీ మావే కీడు చేయని, నీ భర్తే కీడు చేయని, నీ భార్య కీడు చేయని, నీ వదినే కీడు చేయని, నీ మరిదే కీడు చేయని, నీ తోటి కోడలే కీడు చేయని, చివరికి సంఘంలో ఎవరైనా నీకు కీడు చేయని. కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా దేవుడు మనలను బలపరచును గాక. చేతులైతే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఒకవేళ యేసయ్యను బుడిసినట్టుగా వాడు నిన్ను బుడిసాడు అనుకో, నీ రక్తమే గనక వాడి కంటిలో పడింది అనుకో, అద్భుతం చెప్పమంటారా? చూపున్న కన్ను కూడా
నీ రక్తపు దయ వల్ల ఉన్నపాటును పోకపోతే నన్ను అడుగు. ఎందుకో తెలుసా? మన రక్తం హేబేలు రక్తం లాంటిది. కయ్యను తన తమ్ముడిని చంపితే ఎంత విచిత్రమో చూడండి. ఆ రక్తం నేలలో నుంచి దేవునికి మొరపెట్టిందట. మా అన్నను వదిలిపెడితే కుదరదో, దెబ్బకు అనండి. అరే పెద్దగా అండి సార్, దెబ్బకు దెబ్బ, ప్రతీకారానికి ప్రతీకారం, కీడుకు ప్రతి కీడు, కీడు చేసే వరకు నేను వదిలిపెట్టనని ఆ రక్తం నేలలో నుంచి మొరపెట్టిందట. బిడ్లారా, ఒకప్పుడు మన రక్తం హేబేలు రక్తమేమో, ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తముతో కడగబడిన దాన్ని బట్టి మనలో యేసు రక్తమే ప్రవహించునుగాక. కీడుకు కీడు చేయొద్దు, ద్వేషానికి ద్వేషం, శాపానికి శాపం, మాటకు మాట మనం అనకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా ఉంటే, నీకు తెలుసా అసలు భూమి మీద వెతికితే నీకు శత్రువు అనేవాడు ఉండడండి. ఒక్కళ్ళు కూడా ఆమేన్ చెప్పలా. హోసన్నా ఈరోజు కనపడ్డావు, రైట్, విన్నారా? కీడును దేంతో జయించాలి? ఈ వాక్యం నీ చేతిలో ఉండాలి. నీ భర్త ఏ రోజైతే నిన్ను ఫుల్గా తిడతాడో ఆ రోజే ఫుల్గా బిర్యానీ వండిపెట్టు. ఒక్కళ్ళు కూడా ఆమె నల్లా. మీరు ఎట్టా చూస్తున్నారంటే మీరు బలివాళ్ళయ్యా, దానిలో ఏదైనా సొక్కేద్దాం అనుకుంటున్నాం. మీ తోటి కోడలేక నిన్ను 24 గంటలు అంటుంది అనుకో, వంట వండుకున్న తర్వాత పార్సిల్ వాళ్ళకే పంపించండి. ఆమెన్. కీడును కీడుతో జయించకుండా కీడును. రెండవ ఈట చూడండి, వాక్యం పట్టుకుంటే ఆ వాక్యం